1 మంత్ లోపల అలాట్మెంట్స్ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి కడప ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ఈరోజు చేయడం జరిగింది. దానికి అలాట్మెంట్స్ ఉన్నాయి. ఫేజ్ 2లో గోపురం బెబ్బేల్ సెంచురీ మార్క్ దగ్గర కూడా సభావేదిక వహించిన ఎంటర్ప్రైనర్స్ మిస్టర్ మనీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగనే పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా సుబ్బరాయుడు గారిని మనీష్ గారి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2024వ సంవత్సరము కూటమి ప్రభుత్వము అధికారంలో రావటంతో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్పింది. తదనుగుణంగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అలాగనే లోకేష్ గారు వారి కృషితో అనేక భారీ పరిశ్రమలను అలాగనే మధ్యతరగతి ఎంఎస్ఎంఈ పార్కులను కానీ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎండుబడ్డ భూములు, ఫ్రాక్షన్ రాజకీయాలు, గొడవలు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఉండేది. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ ప్రాంత అభివృద్ధే ఈ యొక్క రాయలసీమ ప్రాంతము వెనకబడడానికి కారణమైన ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని మట్టుబెట్టడానికి ముందు రాయలసీమ ప్రాంతాన్ని ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఉత్పాదక పెరిగితే ఆటోమేటిక్గా ప్రజలు ఈ యొక్క గొడవల నుంచి బయటకు వస్తారు, రాయలసీమ అభివృద్ధికి ముందుకెళ్తారని చెప్పేసి జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ లాంటి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి పూర్తి చేసి మన రాయలసీమ లాంటి బంగారు భూములను సారవంతమైన భూములు చేస్తూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ పరిశ్రమలను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమని ప్రోత్సహించి ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా మన రైతుల బిడ్డలు ఇంజనీరింగ్లో చేరి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొని వచ్చి లక్షలు సంపాదిస్తూ ఎంతోమంది యువత అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడున్న వాళ్ళ తండ్రులకి మంచి వసతి సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే మన ప్రాంత అభివృద్ధికి, మన కుటుంబ అభివృద్ధికి ముఖ్యమని సందేశం ఇస్తూ ఈ మధ్యన మన రాయలసీమ ఈ యొక్క రూపును మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో భాగంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్వోదయ పథకంలో భాగంగా 40,000 కోట్ల రూపాయలని రాయలసీమకి ఇంటిగ్రేటెడ్ రాయలసీమగా అభివృద్ధి చేయడానికి, హార్టికల్చర్ హబ్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగానే మనకి ఎంఎస్ఎంఈ పార్కులు కొప్పటి కానీ ఉత్సాహపరిచి ఈరోజు ప్రజలని ఇండస్ట్రీస్ వైపు తీసుకెళ్తా ఉంది ప్రభుత్వము. అందులో భాగంగానే ఈ మధ్యనే ఒక నెల క్రితము ఫైటర్ జెట్స్ పరిశ్రమని అనంతపురంలోని పుట్టపర్తి ప్రాంతంలోకి మన నారా లోకేష్ గారు 30 నుంచి 45 రోజుల లోపల మొత్తం ప్రాసెస్ పూర్తి చేసుకొని దానికోసం పోటీ పడుతున్న తమిళనాడు కానీ అలాగనే కర్ణాటకను కానీ వెనక్కి తోసి భూమి పూజ కూడా చేసి ముందుకెళ్తున్నారు. ఈ ఇండిజినియస్ ప్రాజెక్ట్ అనేది మన సొంత పరిజ్ఞానంతో, మన సొంత టెక్నాలజీతో 5th జనరేషన్ ఫైటర్ ఫ్లైట్స్ మన ఆంధ్రప్రదేశ్లో మన పక్కన జిల్లా అనంతపురంలో తయారయ్యే విధంగా వచ్చిందంటే 24వ ఎలక్షన్లో ప్రజలు రాష్ట్రం ముఖ్యము, ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి కూటమికి ఓట్లేసి గెలవడం వల్ల ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి
చేసుకుంటూ 175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 38 ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో ఈరోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే రోజు ఎక్కడెక్కడ శాంక్షన్ అయితే 38 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రారంభాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇలానే ముందుకు పోవాలంటే మన ముఖ్యమంత్రి గారు కానీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఒక పిలుపునిస్తున్నారు. సుస్థిరమైన ప్రభుత్వం కంటిన్యూయేషన్. 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం చేసుకుంటా మార్చుకుంటా ఒక విధంగా నిచ్చెనెక్కేసి అదేమంటారు గేము వైకుంఠపాలి ఆడుతూ ఉంటే ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడము ఇంపాసిబుల్. ఈరోజు గుజరాత్లో కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఒకటే ప్రభుత్వము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముందుకెళ్ళడం బట్టే ఆ యొక్క రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో కానీ ఇతరేతర రంగంలో కానీ ముందుకెళ్తా ఉన్నాయి. మన రాష్ట్రంలోని ప్రజలు కూడా ఈ యొక్క కులాల మోజు ఈ యొక్క మోహాలని తగ్గించుకొని మన రాష్ట్రము మన కుటుంబాలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓట్లే వేసి ఒకటే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తే ఈ యొక్క ఇప్పుడు పెడుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రేపు 4-3 ఏళ్ల తర్వాత ఫలాలు ఇస్తే ఆ ఫలాలన్నీ అనుభవించేది ఏంటంటే మన పిల్లోళ్ళు. రేపు రాబో జనరేషన్లో ఉన్న మన పిల్లోళ్ళు ఈ ఫలాలు అనుభవిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ మన కడప నియోజకవర్గంలోని ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు కడపలో. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సోషల్ మీడియాలో కానీ నాకు వాట్సాప్లలో కానీ రకరకాల మాధ్యమాల్లో యువత కానీ కడపలోని ప్రజలు కానీ మేము దేని గురించైనా మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని కమెంట్స్, మమ్మల్ని విమర్శిస్తూ కొన్ని కమెంట్స్, మరి ఇది కావాలని ఉత్సాహంతో నిజంగానే కొంతమంది యువత మెసేజ్లు చేస్తూ ఉంటారు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి కాంక్షిస్తూ ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలని మాకు మెసేజెస్ చేసిన యువతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే విమర్శించే వాళ్ళను కూడా అదే ఈక్వాలిటీలో తీసుకుంటూ గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది.